ఫైనాన్షియల్ లిటరసీ వీక్ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు 2K వాగ్దానం చేయడం జరుగుతుంది. నా పేరు ఆర్ఎస్ఎన్ మూర్తి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఫైనాన్షియల్ అవేర్నెస్ కావాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఈ రన్కి ముఖ్య అతిథులకు చేసిన అడిషనల్ కలెక్టర్ డేవిడ్ గారికి మా కృతజ్ఞతలు. బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్స్ట్రక్షన్స్ క్రమంగా ఆల్ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2024 కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. అంటే సేవింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత ఇన్సూరెన్స్ కానీ సేవింగ్స్ కానీ వీటి విషయం లోపల మనీ అనేది ఎప్పటికీ ట్రాన్సాక్షన్ జరుగుతుండాలి. ఒక్కటే దగ్గర ఉన్నట్టయితే దానికి వాల్యూ అనేది ఉండదు. ట్రాన్సాక్షన్ ఎంత జరుగుతుందో అంత వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి. బ్యాంక్ లోపల సేవింగ్స్ అనేది చేసుకోవాలి. బయట ఫైనాన్స్ వాళ్ళను లేకుంటే ఇతర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లోన్ తీసుకోవడం కానీ లేకుంటే వాళ్ళ దగ్గర సేవింగ్ చేసుకోవడం కానీ ప్రైవేట్ కంపెనీల దగ్గర డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా అమౌంట్ అనేది లాస్ అవుతుంటారు. కంపెనీ అప్పుడప్పుడు లాస్ అయిందని చెప్పి ప్రజలను మోసం చేస్తుంటారు. బ్యాంకింగ్ అయితే గ్యారెంటీగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త ఉండి ఏదున్నా ఫైనాన్స్ ద్వారా లోన్స్ తీసుకోవడం, బ్యాంక్ ద్వారా లోన్ తీసుకోవడం కానీ లేకుంటే సేవింగ్ చేసుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి బ్యాంకు వారికి తర్వాత స్టూడెంట్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.